ఈ రెండింటిని కలిపి మనం బ్లడ్ అన్నాం. సో ప్లాస్మాలో యాంటీబాడీస్ బి ఉంది. ఓకే, యాంటీజెన్ బయట పెట్టిన యాంటీజెన్ ఏ ఉంది. అప్పుడు మనం ఏ గ్రూప్ మనం ఏమైనా నిర్ధారించాలంటే ఏ గ్రూప్ అని నిర్ధారించాలి. అట్లా కాకుండా ప్లాస్మాలో అంటే మీకు సర్ఫేస్ మీద ఆర్బీసీ సర్ఫేస్ మీద అంటే మీకు దీన్ని మనం ఏమని పెట్టాలంటే యాంటీజెన్స్ అని పెట్టాలి. యాంటీజెన్స్ బి గ్రూప్ అయి ఉంది. బి గ్రూప్ అంటే మీరు ఏ గ్రూప్ అంటే నాకు ఖచ్చితంగా బి గ్రూప్ అని చెప్పాను అనుకోండి, అంటే మన ఆర్బీసీలో నా ఆర్బీసీ సెల్స్ యొక్క సర్ఫేస్ మీద బి గ్రూప్ ఉంటుంది. మరి యాంటీబాడీస్ ఏమిటంటే ఏ ఉంటుంది. యాంటీబాడీ ఏ గ్రూప్ అంటే ఇప్పుడు మీరు బి గ్రూప్ అని చెప్పాలా ఏ గ్రూప్ అని చెప్పాలంటే ఖచ్చితంగా సర్ఫేస్ అని బట్టి మనం బి గ్రూప్ అని చెప్పాలి. ఓకే, ఇంకా మనం ఉన్నది ఏంటంటే ఏబి గ్రూప్. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే ఏబి గ్రూప్. మనం దీన్ని కోడామినెన్సీ అంటాం. ఇది జెనెటిక్స్ లో వస్తుంది. కోడామినెన్సీ అంటే ఈవిడి డామినెంట్ పర్సన్ గా ఉంటుంది, ఈవిడి డామినెంట్ పర్సన్ ఉంటుంది. అంటే డామినెంట్ పర్సన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది జెనెటిక్స్ లో. ఇది డామినెంట్, ఇదేమిటి రెసెసివ్. ఓకే, ఇది రెసెసివ్ కండిషన్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇలా వస్తుంది రేషియో. మనకి ఇక్కడ అది కాదు, ఇక్కడ ఏ డామినెన్స్ ఏ బి డామినెన్స్ ఏ ఒకటి కొని మీరు అన్నట్టుగా స్మాల్ టీ అనుకోండి, ఇది డామినెన్స్ ఇది రెసెసివ్. కానీ ఇక్కడ ఈ డామినెన్స్ అంటే ఈవిడ అంటుంది, ఈవిడ డామినెన్స్ అంటుంది. దిస్ ఇస్ కాల్డ్ కోడామినెన్సీ. రెండు కూడా డామినెన్సీ కాబట్టి దీన్ని ఏమనుకోవాలంటే మనం కోడామినెన్సీ అంటారు. జెనెటిక్స్ లో వస్తా పదం వచ్చినట్టు చెప్తారు. అందుకే మనకి ఏబి గ్రూప్ కూడా ఉందని అనుకోండి, ఉంది కంపల్సరీగా. సో ఒక పక్కన ఏ గ్రూప్ ఉంటుంది, నువ్వెంత ఉన్నావో నేను అంతే ఉంటుంది బి గ్రూప్. ఓకే, నువ్వెంత ఉన్నావో నేను అంతే ఉన్నానని చెప్పి ఏ గ్రూప్ ఉంటుంది. ఇలా ఒకదానికి ఒకటి ఏ గ్రూపులు ఉంటాయి. ఓకే, సర్ఫేస్ మీద ఇందులో యాంటీబాడీస్ ఏ ఉండవు నీళ్ళు. ఎందుకని ఏ ఇక్కడ ఉంది బి ఇక్కడ ఉంది. దీనికి సంబంధించిన వాళ్ళు యాంటీబాడీస్ ఏమంటారు ఏమో లేదు. ఇందాకంటే మనం ఏ గ్రూప్ ఇక్కడ ఉందని చెప్పాం, బి గ్రూప్ ఇక్కడ యాంటీబాడీస్ బి అని చెప్పాం. కానీ ఇద్దరు సర్ఫేస్ మీద ఉన్నారు కాబట్టి నో యాంటీబాడీస్, నో యాంటీబాడీ. ఓకే, ఈ గ్రూప్ మనం ఏమి నిర్ధారించాలంటే ఏబి గ్రూప్. AB group mean the RBC surfaces A group and B group and A group and B group. Okay, the presenting of RBC cells, but there is no antibodies. లేవు ఇంకా దాని గురించి మనం ఇంకా అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఇంకా మిగిలిపోయింది అంటే O group. O group లో సర్ఫేస్ మీద ఎవరు ఉండరు, నీళ్ళు ఎవరు లేరు దాన్ని. కానీ యాంటీబాడీస్ లో కంపల్సరీగా ఏ గ్రూప్ ఉంటుంది, బి గ్రూప్ ఉంటుంది, ఏబి గ్రూప్ కూడా ఉంటుంది యాంటీబాడీస్. అందుకే వీడు యూనివర్సల్ డోనర్స్ అన్నాం. యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నాయి. ఏ గ్రూప్ యాంటీబాడీ ఉంది, బి గ్రూప్ యాంటీబాడీ ఉంది, ఏబి గ్రూప్ యాంటీబాడీ ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ ఏ గ్రూప్ అండ్ బి గ్రూప్ అండ్ ఏబి గ్రూప్ అండ్ ఆఖరికి ఓ గ్రూప్ కూడా. వీళ్ళు అందరికీ దానం చేయొచ్చు. ఓకే, దాని అందుకే మనం ఏ గ్రూప్ అండ్ బి గ్రూప్ అండ్ ఏబి గ్రూప్ ఆర్ ప్రెసెంటింగ్ ఆఫ్ ప్లాస్మా యాంటీబాడీస్. దెర్ ఆర్ నో యాంటీజెన్స్, నో యాంటీజెన్స్. అందుకే వీళ్ళకి యాంటీజెన్స్ లేదు కాబట్టి ఎవరికి ఏబి గ్రూప్ వాళ్ళు సారీ యాంటీజెన్స్ లేదు కదా. దిస్ ఇస్ కాల్డ్ ఓ గ్రూప్. ఏబి గ్రూప్ ఓన్లీ యూనివర్సల్ రిసీవర్స్ అంటారు. వీళ్ళకి ఏ గ్రూప్ నుంచి బి గ్రూప్ నుంచి ఓ గ్రూప్ నుంచి చేస్తున్నారు కానీ ఏబి గ్రూప్ వాళ్ళు ఎవరికి దానం చేయలేరు. ఎందుకంటే వాళ్ళలో యాంటీబాడీస్ లేవు, వాళ్ళలో యాంటీబాడీస్ అనేవి లేవు. కానీ ఓ గ్రూప్ మాత్రం కంపల్సరీగా యాంటీబాడీస్ ఉన్నాయి. యాంటీబాడీస్ మీ ఇమ్యూనిటీ ఫామ్ రెసిస్టెంట్ ఫామ్ మనం ఇంప్రూవ్మెంట్ చేయడం కదా. అలాంటి యాంటీబాడీస్ ఏ బి ఏబి ఓ గ్రూప్ వాళ్ళు కూడా జామ్ చేయొచ్చు, ఓ గ్రూప్ వాళ్ళు. కానీ ఓ గ్రూప్ వాళ్ళు మాత్రం
వీళ్ళు ఎవరు ఇవ్వలేరు. ఓ గ్రూప్ వాళ్ళకి మాత్రమే దానం చేసుకుంటారు. అది ఏంటనేది మీకు జెనెటిక్స్ వస్తుంది, కానీ ఇది ఒక ఫండమెంటల్. ఆర్బీసీ సర్ఫేస్ మీద ఏ గ్రూప్ అయి ఉంది, దానికి ఆపోజిట్ అంటే మీరు యాంటీబాడీస్ బి ఉంటే కంపల్సరీగా దాన్ని ఏ గ్రూప్ అని నిర్ధారించాలి. ఆర్బీసీ సర్ఫేస్ మీద బి గ్రూప్ అయి ఉంది, యాంటీబాడీస్ ఏ గ్రూప్ అయితే దాన్ని ఏమన్నా అంటే బి గ్రూప్. ఆర్బీసీ సర్ఫేస్ మీద నో A and B are present, but no antigens, no antibodies. This is called AB group. RBC surface మీద ఓకే O group. ఇక్కడ వచ్చే మీకు యాంటీజెన్స్ ఉండవు, కానీ కంపల్సరీగా A and B and ABO గ్రూప్ మాత్రం యాంటీబాడీస్ కనిపిస్తాయి. ఇది యాంటీజెన్స్ యొక్క బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ లో RBC సెల్స్ లో జరిగే ఒక పార్ట్. ఇప్పుడు మనం ఏ గ్రూప్ అనేది నిర్ధారైంది, బి గ్రూప్ అని తెలుస్తున్నాము, ఏబి గ్రూప్ తెలుస్తున్నాం, ఓ గ్రూప్ గురించి తెలుస్తున్నాం. మరి ఇక్కడ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎలా వస్తాయంటే ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఈ పాజిటివ్ ఆర్ నెగిటివ్ గురించి మనం తెలియాలంటే, దీని గురించి మనం చెప్పాలంటే ఆరెంజ్ ఫ్యాక్టర్ గురించి తెలియాలి. దీన్ని మనం ఏమంటాం అంటే ఆరెంజ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ ఏ పాజిటివ్ ఇప్పుడు వాటిలో ఉపయోగిస్తారు. నాది ఏ పాజిటివ్ ఉంది, ఇంతకుముందు నేను ఏ గ్రూప్, ఇది ఏ గ్రూప్ అని అంటే ఏ గ్రూప్ అని చెప్తాను. అలా కాకుండా ఇప్పుడు జనరల్గా అడిగా అనుకోండి, వేరే ఇప్పుడు అడిగితే ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి నెగిటివ్, అదే ఏబి పాజిటివ్. ఇక్కడ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ పాజిటివ్, ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్, ఓ నెగిటివ్. అంటే ఇక్కడ పాజిటివ్లు నెగిటివ్లు మనం దేన్ని బేసిస్ చేస్తున్నాం అంటే ఇక్కడ దానికి మనం తెలిసినాం. సర్ఫేస్ మీద ఏ గ్రూప్ ఉంటే యాంటీబాడీస్ కంపల్సరీ ఏ గ్రూప్ ఉండాలి, బి గ్రూప్ ఉంది కాబట్టి యాంటీబాడీ ఏ. ఆర్బీసీ సర్ఫేస్ మీద బి గ్రూప్ అంటే సర్ఫేస్ మీద బి ఉంటే యాంటీబాడీస్ ఏ ఉంటుంది, దాని బి గ్రూప్. ఓకే, దేర్ ఆర్ నో ప్రెసెంటింగ్ ఆఫ్ యాంటీబాడీస్. యాంటీజెన్స్ మీద ఏ గ్రూప్, బి గ్రూప్, ఏ గ్రూప్, ఏ గ్రూప్, దేర్ ఆర్ నో యాంటీబాడీస్. ఓ గ్రూప్, ఓకే, there are no presenting of the antigens including of antibodies or plasma. A antibody, B antibody, AB antibody, O antibody. This is O group. ఇక్కడ నేను పాజిటివ్ నెగిటివ్ గురించి చెప్తాను. ఇప్పుడు గ్రూప్ మీకు అర్థమై ఉంటుంది. సో పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ లాండ్ స్టీనర్ అనే సైంటిస్ట్ మొట్టమొదటిగా రీసస్ మకాకా ఒక మంకీలో బ్లడ్ గ్రూప్ ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. రీసస్ మకాకా అంటే ఒక కోతి. ఆ కోతి యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసుకుని అబ్జర్వేషన్ చేశారు. ఏంటంటే ఇందులో పాజిటివ్ నెగిటివ్ ఎలా వస్తుంది అంటే ఏబి పాజిటివ్, బి పాజిటివ్ అనేది ఈ లాంగ్ స్టీనర్ అనేది అధ్యయనం చేశారు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్బీసీ సర్ఫేస్ మీద ఏ గ్రూప్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ, మనం దీన్ని ఏ గ్రూప్ ఉన్నాం, మనం ఏ గ్రూప్ అంటాం, మనం ఏ గ్రూప్ అంటాం. దీనికి తోడుగా ఆరెంజ్ పాజిటివ్ ఉందనుకోండి, మనం ఏ పాజిటివ్ ఉంటాం. ఓకే, ఒకవేళ ఆరెంజ్ నెగిటివ్ ఉందనుకోండి, దీన్ని మనం ఏ నెగిటివ్ ఉంటాం. అంటే డిపెండింగ్ ఆఫ్ ది పాజిటివ్ నెగిటివ్ ఆరెంజ్ ఫ్యాక్టర్, డిపెండింగ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆరెంజ్ ఫ్యాక్టర్ అండ్ పాజిటివ్ నెగిటివ్. ఓకే, అలా కాకుండా ఆరెంజ్ ఫ్యాక్టర్ అనేది రూల్ ప్రకారంగా చెప్పాలంటే మెడికల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ లో డి సీరం ఉంటుంది. ఆరెంజ్ ఫ్యాక్టర్ మనం డి సీరం కూడా అనొచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ బి or B. This is called already B group, but positive negative. RH positive, B negative. RH negative, B negative. Okay, this is called AB group. RH positive, AB positive. There are no RH negative, AB negative. Okay, or O group. Antibodies O group. ఇందులో చెప్పిన సర్ఫేస్ మీద ఏముంటారు కదా, ఓ నెగిటివ్ అంటే దీనికి పాజిటివ్ ఉంటే ఆర్హెచ్ పాజిటివ్. ఓకే, దీని మీద ఆర్హెచ్ పాజిటివ్ నెగిటివ్ ఉంటే ఓ నెగిటివ్. I hope understand clearly. Okay, this is called RH positive or RH negative. ఈజీగా
ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. RH పాజిటివ్ ఉంటే దాన్ని మనం ఏ పాజిటివ్, RH నెగిటివ్ ఉంటే ఏ నెగిటివ్. ఓకే, మన బ్లడ్ గ్రూప్ ని ఏ అండ్ డి అండ్ ఓ ఒకసారి కరెక్ట్గా చెప్పాలంటే మీకు మల్టిపుల్ అలైస్ కోసం ఉంటుంది జెనెటిక్స్ అని చెప్పాను కదండి. ఒకసారి క్లియర్గా టెక్స్ట్ బుక్ చదివితే ఈ క్లాస్ మీకు అర్థం అవుతుంది. అదే మన సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పారు కదండి, ఆల్రెడీ మీకు చెప్పానంటే దాని గ్రూప్ ఎక్స్ప్లెనేషన్ చేయాలి. కానీ ఇక్కడ దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ చేయాలి, జెనెటిక్స్లో వచ్చినట్టు చెప్పాలి. కానీ బ్లడ్ గ్రూప్ గురించి ఇదండి ఏ అండ్ డి అండ్ ఏబి అండ్ ఓ గ్రూప్. ఓకేనా? ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఎండోక్రైనల్ సిస్టమ్ చెప్పినప్పుడు చాలా వరకు గ్లాండ్స్ అని చెప్పానండి. పిట్యూటరీ గ్లాండ్స్, నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్స్, నెక్స్ట్ దాని కింద ఉండే థైమస్ గ్లాండ్, నెక్స్ట్ దాని కింద ఉండే ప్యాంక్రియాస్ గ్లాండ్, నెక్స్ట్ ఎడ్రినల్ గ్లాండ్ గురించి చెప్పాను. ఇంకా ఫైనల్ లాస్ట్ క్లాస్ పూర్తి చేస్తాను. ఎండోక్రైనాలజీ అనే టాపిక్లో మీకు ఆల్రెడీ హైపోథలామస్ గురించి చెప్పానండి. హైపోథలామస్ ఇంతకు ముందు క్లాస్ సర్క్యులేషన్లో చెప్పాలి, అది మీకు మల్టిపుల్ లేయర్స్ క్వశ్చన్స్ వచ్చినా చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నుంచి అర్థం చేస్తున్నారని చెప్పి ముందు ఆ క్లాస్ చెప్పేశాను. ఓకే, హైపోథలామస్, సెకండ్ పిట్యూటరీ గ్లాండ్, నెక్స్ట్ మీకు చెప్పింది ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ తర్వాత థైరాయిడ్ గ్లాండ్, నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్, నెక్స్ట్ మీకు ఇంకా చెప్పింది ఏంటంటే థైమస్ గ్లాండ్, నెక్స్ట్ ఎడ్రినల్ గ్లాండ్, నెక్స్ట్ లాస్ట్ ప్యాంక్రియాస్ గురించి కూడా చెప్పాను. ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటుందండి? హైపోథలామస్, పిట్యూటరీ, థైరాయిడ్ గురించి చెప్పాను కదండి. ఒకసారి లాస్ట్ థైరాయిడ్ అనేది 2 నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దీన్ని ఫాలికల్ సెల్స్ అని, దీన్ని పారాఫాలికల్ సెల్స్ అని. ఫాలికల్ సెల్స్ సెక్రెషన్స్ ఆఫ్ T3T4 హార్మోన్స్, పారాఫాలికల్ సెక్రెషన్స్ ఆఫ్ TCP హార్మోన్. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చదవాలి. ఇవన్నీ నీట్ ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి బాగా సార్ చెప్తే మన ఇదే టాపిక్ నేను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి రెడీగా ఉంటాను. ఓకే, ఇంకా ఫైనల్ గా ఇందులో వచ్చే గ్లాండ్స్ లో మీకు రెండే రెండు చెప్పాలండి. టెస్టిస్, నెక్స్ట్ ఓవరీ, ఈ రెండు ఉంటాయండి. ఇప్పుడు చెప్పిన గ్లాండ్స్ లో చాలా వరకు బోర్డు మీద రాశాను. ఇంకా మిగిలిపోయిన రెండు ఏంటంటే టెస్టిస్ అండ్ ఓవరీ. ఈ రెండు గురించి చెప్పేస్తే మీకు ఈ ఎండోక్రైనాలజీ అనే టాపిక్ కంప్లీట్ అయిపోద్ది. బిఫోర్ క్లాస్ అయితే ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్ అప్లై చేసుకోవచ్చు, లేదా జెనెటిక్స్ లో అప్లై అయినా చేసుకోవచ్చు. రెండు విధాలుగా మీకు బెనిఫిట్. ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఉదయం నుంచి ఇప్పుడు చెప్పిన క్లాస్ ఏంటంటే కంపల్సరీగా నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేస్తాను. అంటే నేను ప్రిపేర్ అదే నీట్కి, నాట్ ఓన్లీ థియరీ. ఓకే, ఆ ప్రిపేర్ అయింది మీకు చెప్పాలనుకున్నాను చెప్పేసాను. నెక్స్ట్ మల్టిపుల్ ఎలైస్ వచ్చినప్పుడు ఇదే కాన్సెప్ట్ మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బ్లడ్ గ్రూప్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. మెడికల్కి వచ్చే బిట్స్ కానీ లేకపోతే ఫర్దర్గా వచ్చే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాయండి. మీ ఫాదర్ది ఏ గ్రూప్ అయినప్పుడు, మీ మదర్ది బి గ్రూప్ అయినప్పుడు వచ్చే జనరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏబి గ్రూప్ అయి ఉండొచ్చు. అలాగే ఫాదర్ ఓ గ్రూప్ అండి, మదర్ది బి గ్రూప్ అండి, వచ్చే జనరేషన్ ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అని అడుగుతారండి. చాలా చాలా ఇంపార్టెంట్. బ్లడ్ గ్రూప్ గురించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఫస్ట్ ఫండమెంటల్ ఇది. ఈ ఫండమెంటల్ బేస్ చేసుకుని ఆడ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలిగినట్టుగా ఉండాలి. ఫండమెంటల్ లేకపోతే మనం ఏమీ చేయలేము. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మిగిలిందంటే ఎండోక్రైనాలజీ అనే టాపిక్ లో టెస్టిస్ అండ్ ఓవరీ రెండు మిగిలిపోయాయి. ఓకే, ఈ టెస్టిస్ మెయిన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోకి వస్తుంది. ఓకే, ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ లోకి వస్తుంది. సో టెస్టిస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెక్స్ట్ టాపిక్ లో రిప్రొడక్టివ్ సిస్టమ్ అని ఉంటుందండి. మీకు ఎండోక్రైనాలజీ తర్వాత ఉండే టాపిక్ ఏంటంటే టెక్స్ట్ బుక్ లో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఫండమెంటల్ కదా, అంటే యాంటీజెన్స్, యాంటీబాడీస్, బి సెల్స్, డబ్ల్యూబీసీ సెల్స్, ఈ స్టోరీ అంతా మన ఇమ్యూనిటీ సిస్టమ్ వస్తుంది. మీకు నెక్స్ట్ ఉండే టాపిక్ ఏంటంటే రిప్రొడక్టివ్ సిస్టమ్.
చూసుకున్న కాబట్టి టెక్స్ట్ బుక్ సిలబస్ చూసుకోండి. ఒకసారి సిలబస్ కూడా చూసుకోవాలి. రిప్రొడక్టివ్ సిస్టమ్, దీని కింద ఉన్న టాపిక్ ఏంటంటే రిప్రొడక్టివ్ హెల్త్. రిప్రొడక్టివ్ హెల్త్ ఇది మీకు ఉన్నదా. దీని కింద ఉన్నది ఏంటంటే జెనెటిక్స్, ఇండెక్స్, జెనెటిక్స్ తర్వాత ఎవల్యూషన్. ఈ టాపిక్ పూర్తిగా తీసేశాడు కోవిడ్ వల్ల, ఇది లేదండి ఈ టాపిక్ లేదు అసలు. కానీ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ నీట్ ఎగ్జామ్. చాలా అయినా చెప్పమంటే కనుక మీరు అడిగితే ఏమి చెప్పమంటే చెప్తాను ఎవల్యూషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జెనెటిక్స్ తర్వాత అప్లైడ్ బయాలజీ. ఇందులో కొన్ని టాపిక్స్ తీశాడు, ఆ టాపిక్స్ నేను కవర్ చేస్తే చెప్తాను. ఓకేనా. అప్లైడ్ బయాలజీలో మీకు చాలా ఉంటాయి. ఈసీజీ అనే టాపిక్ ఉంటుంది, నెక్స్ట్ ఎంఆర్ఐ అనే టాపిక్ ఉంటుంది. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ మీ మెటీరియల్స్తో పాటుగా ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా యూజ్ చేయండి. ఎక్కువ మెటీరియల్స్ వన్ ఆఫ్ ద స్కూల్ ఫీడింగ్, పాస్ అవ్వడానికి తప్ప దేనికి పనిచేయదు. మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలంటే, సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే టెక్స్ట్ బుక్ యూజ్ చేయాలి. టెక్స్ట్ బుక్ ప్రతిదీ అండర్లైన్ చేసుకోవాలి. నేను చెప్పే టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ లేకపోతే నేను అడగచ్చు, సార్ మీరు ఈ టాపిక్ చెప్పండి అడిగితే మనం దాని గురించి నేను చెప్పినా చెప్పకపోయినా హ్యూమన్ బాడీస్ కదా మర్చిపో ఉండొచ్చు. మీరు అడిగేటప్పుడు చెప్పకూడదు, మీరు అలా కూర్చోండి, మీరు అలా కూర్చోండి. ఇంకా నేను క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతే యూజ్ అయ్యలేదు. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎంటర్ప్రెన్యూర్స్ తర్వాత నా టాపిక్ ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ తర్వాత నా టాపిక్ రిప్రొడక్టివ్ సిస్టమ్, తర్వాత రిప్రొడక్టివ్ హెల్త్, జెనెటిక్స్, నెక్స్ట్ ఎవల్యూషన్, అప్లైడ్ బయాలజీ. సో ఇది పూర్తిగా తీసేది ఎవల్యూషన్ అనే టాపిక్. సో అప్లైడ్ బయాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి నేను అన్ని చెప్పాలి. మీకు ఇంకా చెప్పాల్సిన టాపిక్ ఏంటి? ఇమ్యూనిటీ, రిప్రొడక్టివ్ సిస్టమ్, అప్లైడ్ హెల్త్, జెనెటిక్స్, అప్లైడ్ బయాలజీ, అంతే. ఈ 4 చాప్టర్స్ చెప్తే సెకండ్ ఇయర్ అయిపోతుంది. సో దానికన్నా ముందు మీకు ఏం చెప్పానంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఒకటి చెప్పాను, రెస్పిరేటరీ సిస్టమ్ ఒకటి చెప్పాను, నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ చెప్పాను, సర్క్యులేషన్. నెక్స్ట్ దాని తర్వాత ఉన్నది ఏంటంటే కిడ్నీ గురించి చెప్పాను, ఎక్స్క్రిటరీ పార్ట్. ఓకే, ఇప్పుడు ఈ 3 టాపిక్లతో పాటు ఈ టాపిక్ ఇప్పుడు యాడ్ అయిపోతుంది. ఎండోక్రైనాలజీ కూడా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు 2 టాపిక్స్ వచ్చేస్తాయి. సో మీకు మొత్తంగా 4 యూనిట్ నుంచి అమలు చేసినట్టుగా ఉంది. ఇంకా ఇందులో నేను మజిల్స్ గురించి ఉంటుందండి, కొంచెం ఉంది, అది కొంచెం తీసేసా. స్కెల్టల్ సిస్టమ్ తీసేసాడు, మజిల్స్ గురించి ఉంటుంది కంపల్సరీగా, అది కూడా మీకు ఇందులో యాడ్ చేస్తాను. సో నేను యాడ్ చేసాక నేనేం చెప్పాను, మీరేం విన్నారనేది క్లారిటీగా అబ్జర్వ్ చేసుకుంటున్నాను. అంటే ఇంచుమించుగా నేను 4 యూనిట్లు ఆగినట్టు మన టాపిక్ ప్రకారం అయితే చెప్పినట్టుగా ఉంది. అయినా అందులో అయినా పెండింగ్స్ అయినా ఉన్నాయి కనుక మీరు క్లియర్ చేస్తారు. ముందు ఈ టాపిక్స్ వినేది. సో పెండింగ్స్ అయినా లాస్ట్ క్లాస్లో చెప్తాను, దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, దాంతోపాటుగా పబ్లిక్ ఎగ్జామ్కి ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఫర్దర్గా ఉండే క్లాసెస్లో చెప్తాను. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ మిగిలిపోయిందంటే ఎండోక్రైనాలజీ. అందులో టెస్టిస్ గురించి ఉంది. దిస్ ఇస్ కాల్డ్ టెస్టిస్. మెయిన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ దగ్గర ఉండేదాన్ని మనం టెస్టిస్ అంటే. ఓకే, ఇలా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ టెస్టిస్. ఈ టెస్టిస్ నుంచి వచ్చే హార్మోన్ ఏంటంటే టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ రిలీజ్ అవడానికి కారణం అంటే ఎవరు ఆధీనంగా ఉంటుందంటే పిట్యూటరీ గ్లాండ్స్ ఆధీనంగా ఉంటుంది. ఓకే, పిట్యూటరీ గ్లాండ్స్. ఇది పిట్యూటరీ గ్లాండ్ పైన ఉండే హైపోథలామస్ ఏం చేస్తుంటే సమ్ పర్టికులర్, అంటే నేను పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెప్పాను, అంటే అత్యవసర పరిస్థితిలో మాత్రమే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కానీ దాంట్లో అంటే మిగతా టైంలో మాత్రం టెస్టోస్టెరాన్ హార్మోన్స్ రిలీజ్ అంటే మేము రిప్రొడక్టివ్ స్టేజ్ లో వచ్చినాం. ఈ టెస్టోస్టెరాన్ ఏంటంటే ఈ టెస్టిస్ లోపల ఉండే లీడింగ్ సెల్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి, లీడింగ్ సెల్స్. ఆ లీడింగ్ సెల్స్ ఎక్కడ ఉంటాయనే విషయం మీకు రిప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చినప్పుడు చెప్తాను, మామూలుగా కాన్సెప్ట్ వినండి. సో ఈ లీడింగ్ సెల్స్ టెస్టిస్ ఎన్ని ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 250 లోబ్స్ ఉంటాయండి, 250 గదులు ఉంటాయి. ఓకే, 250 గదుల్లో లీడింగ్ సెల్స్ అనేవి ఉంటాయి.
లీడింగ్ సెల్స్ నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, ఇది మనం ఆండ్రోజన్స్ అని కూడా అంటాం. ఆండ్రోజన్స్. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏం చేస్తుంటే ప్రొడ్యూసింగ్ ఆఫ్ స్పర్మ్ ని యాక్టివేట్ చేయడం కానీ, స్పర్మ్స్ ని మోటివేషన్ చేయడం కానీ, లేదా స్పర్మ్స్ ని సిక్రేషన్ చేయడం కానీ తోడ్పడుతుంది. అంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే ఎవరి దాని నుంచి రావాలంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి రావాలి. అందుకే మీకు పిట్యూటరీ 2 రోల్స్ అని చెప్పారు, యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్స్ అని చెప్పారు. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి అంటే అది హైపోథాలమస్ కండిషన్స్ లో ఉంటుంది, పాజిటివ్ ఆర్ నెగటివ్. సమ్ పర్టికులర్ రిలీజింగ్ ఆఫ్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఆక్సమ్ లేదు అనే పర్టికులర్ టైంకి రిలీజ్ అవ్వడానికి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ స్టాప్ అవుతాయి. అంటే మీకు ఆపరేషన్స్ కి అంటే ప్రత్యుత్పత్తి సమయానికి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ నుంచి వచ్చే స్పర్మ్స్ ని యాక్టివేట్ చేయడం కానీ, మోటివేషన్ చేయడం కానీ ఈ సెల్స్ ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హార్మోన్స్ కానీ సెక్రేషన్ అవ్వకపోతే స్పర్మ్స్ సరిగ్గా ప్రొడ్యూసింగ్ కావు, స్పర్మ్స్ సరిగ్గా రిలీజింగ్ కావు, ఓకే, ఫర్టిలైజేషన్ అనేది జరగదు. సో మెయిన్లీ సెక్రేషన్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్. ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్. మరి ఓవరీస్ వచ్చేటికి ఫీమేల్స్ లో దిస్ ఇస్ కాల్డ్ ఓవరీ. ఈ ఓవరీ వచ్చేటికి కొంచెం దీనిలో చాలా ఎక్కువ సైజ్ జరుగుతుంది. ఈ ఓవరీ లోపల ఏమిటంటే ప్రైమరీ ఫాలికల్స్ అండ్ సెకండరీ ఫాలికల్స్ అండ్ టెర్షియరీ ఫాలికల్స్. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ లో వచ్చినట్టు క్లియర్గా చెప్పాలి. కానీ ఓవరీస్ వచ్చేటికి ఇందులో ఓన్లీ సమ్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, నెక్స్ట్ ప్రొజెస్టెరాన్. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్. ఈస్ట్రోజన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మెచ్యూర్ సైకిల్ చేయడానికి. నెక్స్ట్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీని నిలబెట్టేట్లాగా చేయడానికి, నెక్స్ట్ బేబీ ఫార్మేషన్ కరెక్ట్గా జరగడానికి. నెక్స్ట్ దానికన్నా ముందు ఈస్ట్రోజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మెచ్యూర్ సైకిల్ స్టాప్ చేయడానికి, నెక్స్ట్ మెమరీ గ్లాండ్స్ ఉత్పత్తి చేయడానికి, మెమరీ గ్లాండ్స్ నుంచి వచ్చే మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ రెండు కూడా ఈ ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్. ఈస్ట్రోజన్ మెయిన్లీ menstrual cycle is developing. After the copulation, the menstrual cycle is stopped. Why? Because the formations of embryo, the helping of progesterone hormone, the formations of embryonic stages, first one, second one, third one, fourth one, ninth one. Finally, the progesterone hormones, the secretions of outer side of the body, mean fetus, the secretions of human body.